కళ్ళు మూసుకుందాం. మీరు ఏ పని చేసినా మనుషుల కొరకు కాక ప్రభువు కొరకు చేసినట్లుగా హృదయపూర్వకంగా చేయండి. పునీతులైన పౌలు కొలసీలకు రాసిన లేఖ 3:23. మోహనుడు మాదేవ దయగల మా తండ్రి, ఈ క్రిస్మస్ వేడుకలో మా కొలంబియా వాసులందరినీ ఒక దగ్గర చేర్చినందుకు మీకు కృతజ్ఞతలు మా ఆయన. మరి ఈ వేడుకలో పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి చిన్నారిని మీరు తినిపించండి. ఈ ప్రాంగణాన్ని అలంకరించిన ప్రతి అలంకరణలో మీ మహిమ ప్రతిఫలించినట్లుగా చేయండి మా తండ్రి. దేవా, ఈ కార్యక్రమంలో ప్రతి పాట, ప్రతి ప్రార్థన, ప్రతి సేవ మీకు ఘనత తెచ్చినట్లుగా చేయండి మా ఆయన. మా దేవా, మీకే వందనాలు మా ఆయన. గాయక బృందాన్ని మీ ఆత్మతో నింపి వారి గానములు మీ ఆకాశమును తాకున్నట్లుగా చేయండి మా ఆయన. వేదికపై మరియు వేదిక వెనుక సేవ చేసిన ప్రతి హస్తమును మీరు బలపరచు మా తండ్రి. మరి ముఖ్యంగా భోజనాలు సిద్ధపరిచిన చేతులను, ఇంకా ముఖ్యంగా ఆహారాన్ని స్వీకరించే ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి. ఈ కార్యక్రమంలో ప్రతి బాధ్యత సక్రమంగా జరిగి మీ నామము మహిమపరచబడినట్లుగా ఈ క్రిస్మస్ కాలమంతా మీ దివ్య సన్నిధితో మమ్మల్ని నడిపించండి తండ్రి. మరి ఈ సమయమున పాటల ద్వారా, ప్రార్థన ద్వారా మరియు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని, మా హృదయాలను మీ ఆత్మతో నింపమని, మా హృదయాలలో శాంతి, ఆనందం నింపమని, ఎల్ షదాయి సంఘాన్ని మరింతగా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్.